హలో బైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజైతే మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో మా కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ అయితే రెగ్యులర్గా వచ్చేస్తూనే ఉన్నాయండి. మా ఇల్లు స్టార్ట్ అయినప్పటి నుండి కబోర్డ్ వర్క్ ఎన్ని అయితే ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎలా వర్క్స్ చేయించాము, ఎలాంటి ఇంటీరియర్ పెట్టించాము అనేది ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అయితే వీడియో రూపంలో పెడుతున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా చూడండి. కన్స్ట్రక్షన్కి సంబంధించిన వ్లాగ్స్ కావాలన్నట్టయితే మన ఛానల్లో ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. సో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇలా చేసినట్టయితే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ చాలా రాబోతున్నాయి ముందు. సో ఈరోజు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీ ఇంటీరియర్కి ఎంత కాస్ట్ అయింది, కబోర్డ్ వర్క్ చేయించడానికి ఎంత తీసుకున్నారు? సో కబోర్డ్ వర్క్ చేయించడానికి నార్మల్గా అయితే రెండు పద్ధతులు ఉంటాయండి. ఒకటి, మనం మెటీరియల్ తెచ్చుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు వర్క్ చేసిస్తారు, దానికి ఒక ఛార్జ్ చేస్తారు. లేకపోతే మొత్తం మెటీరియల్ ప్లస్ మొత్తం తయారు చేయడం అంతా కూడా వాళ్ళే చేస్తారనమాట. అది ఒక రకమైన ఛార్జ్ చేస్తారు. సో దీంట్లో ఒక కంపెనీ తరపు వెళ్తే కనుక మీకు కొంచెం ఎక్కువ కాస్టే అవుతుంది. సో నార్మల్గా మనకు తెలిసిన దగ్గరలో ఉన్న కార్పెంటర్, రెగ్యులర్గా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక తీసుకున్నట్టయితే కొంచెం తక్కువ కాస్ట్ అవుతుందన్నమాట. సో మేము కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటి నుండి చూస్తూ ఉన్నాము, సెర్చ్ చేస్తున్నాము. మాకు దగ్గరలోనే 2-3 కన్స్ట్రక్షన్స్ జరిగాయి అన్నమాట. సో అలానే ఒక షాప్ కూడా రెగ్యులర్గా జరుగుతూనే ఉంది కబోర్డ్ వర్క్. మాకు బాగా నచ్చిందనమాట. సో వాళ్ళని అడిగాము, వర్క్ అయిపోవచ్చింది, కబోర్డ్ వర్క్ స్టార్ట్ చేస్తారా ఎలా అని. సో మాకు వితౌట్ మెటీరియల్ అయితే మాకు ఒక ఛార్జ్ చెప్పారనమాట. సో మాది వచ్చేసి డూప్లెక్స్ హౌసు, కిచెను, పూజ రూము, హాలు, 2 మాస్టర్ బెడ్రూమ్స్, 2 చిల్డ్రన్ బెడ్రూమ్స్ అనమాట మొత్తం ఇది. ఇంకా డూప్లెక్స్ కింద కొంచెం కూడా కబోర్డ్ వర్క్ చేయమని చెప్పాము, అక్కడ కొంచెం సిమెంట్తో కట్టించాము. అలానే కిచెన్ కూడా. సో ఈ వర్క్స్ అన్నీ చేయాలని చెప్పామన్నమాట. అండ్ ఎక్స్ట్రా వర్క్స్ ఏంటంటే ఇందులోనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒకటి చేయాలని చెప్పాము. కిచెన్లో వచ్చేసి మెయిన్గా నాకు వెజిటేబుల్ బాస్కెట్, ప్యాంట్రీ యూనిట్ ఇవన్నీ కూడా కావాలి అని చెప్పామన్నమాట. సో వీళ్ళు ఇవన్నిటికీ కలిపి 8.5 lakhs అడిగారనమాట. సో కిచెను, హాలు, పూజ రూము, 2 మాస్టర్ బెడ్రూమ్స్, 2 చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఇవన్నిటికీ కలిపేసి 8.5 lakhs అలా అడిగారు. సో వితౌట్ మెటీరియల్ అయితే ఒక 1.5 lakh నుండి 2 lakhs వరకు అవుతుంది. మీరే అన్ని మెటీరియల్స్ తీసుకురావాలి అని చెప్పారనమాట. సో మాకు మళ్ళీ ప్రతి ఒక్కటి వాళ్ళకి సంబంధించినవి తేవాలన్నా కష్టము అనేసి మేము ఏం చేసామంటే, విత్ మెటీరియలే కాస్ట్ చెప్పండి అన్నాము. సో ఇంకా పైన పెంట్ హౌస్ కింద ఆఫీస్ కూడా ఇంటీరియర్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అవి 2 డ్రాప్ అయిపోయాం. ఇంకోటి ఏంటంటే, మాకు గృహప్రవేశాన్ని కూడా మళ్ళీ మంచి రోజులు లేవు. సో ఇంకా మేముండే డూప్లెక్స్ మట్టికి ఇంటీరియర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యి దానికి ఫైనల్ చేయమన్నాం. ఫస్ట్ అంతా కలిపి మాట్లాడుకున్నాము. సో తర్వాత ఏం చేశారంటే, ఇంకా హాలు, డూప్లెక్స్ కింద టీవీ యూనిట్, కిచెను అన్నీ కలిపేసి మాకు ఫైనల్గా 6.5 lakhsకి అయితే కొటేషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంకా కొంచెం ఖర్చు కూడా అవ్వచ్చు, ఎందుకంటే మాకు చిల్డ్రన్ బెడ్రూమ్స్లో వచ్చేసి గ్రీన్ కలర్ వేశారు, మళ్ళీ అదొకటి రిమూవ్ చేయించాలన్నమాట. సో అస్సలు బాగా అనిపించట్లేదు. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పెట్టడం జరిగిందండి. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. సో దానికి ఇంకొంచెం ఖర్చు అవుతుందన్నమాట. మళ్ళీ అదంతా రిమూవ్ చేయించేసి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో వేశారు. అది వచ్చేసి కంప్లీట్గా మెడికల్ షాప్ లుక్ అయితే వచ్చిందండి, అస్సలు బాగాలేదు. సో అది రిమూవ్ చేయించాలి. ఇదైతే కిచెన్ అనమాట. కిచెన్
లుక్ వైజ్‌గా అయితే చాలా చాలా బావుందండి. చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు కలర్ కాంబినేషన్ చాలా బావుందని. అండ్ రెగ్యులర్‌గా ఉండే దానికన్నా కూడా ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ అవుతుంది ఇది. పాలరాయిలాగా వస్తుందనమాట. సో, ఇది కొంచెం ట్రెండ్‌లో ఉంది. నేను చాలా చోట్ల చూసాను. నాకు బాగా అనిపించిందనమాట. సో, ఈ కాంబినేషన్‌లో తీసుకున్నాను. కిచెన్‌లో అయితే చాలా చాలా బావుందండి. ఇది లైటింగ్ వేయడం వల్ల కొంచెం డార్క్‌గా అనిపిస్తుంది కానీ, మరీ ఇంత డార్క్ అయితే లేదండి. సో, మేము పెద్ద లైటేసాము అండ్ ఫోన్ ఫ్లాష్ లైట్ ఎయడం వల్ల ఇదేదో డార్క్ కలర్‌లాగా అనిపిస్తుంది. బట్ అస్సలు లేదు. హ్మ్. నార్మల్‌గా జూస్తే కనుక కిచెనే హైలైట్‌గా వచ్చిందనమాట. సో, మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంకోటేంటంటే ఆహ్, ప్లెయిన్ కావాలా? గ్లాసీ కావాలా? అనేది కూడా చూసుకోవాలండి కబోర్డ్ వర్క్ చేయించుకునేటప్పుడు. హ్మ్. సో, మనకు నార్మల్‌గా ప్లెయిన్ కలర్స్, మ్యాట్ ఫినిషింగ్ అయితే అంత లుక్ వైస్‌గా బావుండవు. చిల్డ్రన్ రూమ్‌లో అదే జరిగిందనమాట. సో, అది గ్లాసీ లాగా వచ్చినా కొంచెం లుక్ వైస్‌గా బావుండేదేమో ఆ గ్రీన్ కలరు. సో, మ్యాట్ ఫినిషింగ్ వచ్చేసి ఉండడం వల్ల ఏమైందంటే, మెడికల్ షాప్ కలరే అయిపోయిందనమాట. సో, అలా కాకుండా కిచెన్ చూసిన తర్వాత మాకనిపిచ్చింది గ్లాసీలే ఏపిస్తే బావుండేది కొంచెం లుక్ వైస్‌గా గూడా అని. సో, అది చేయించాలి. నెక్స్ట్ మీకు వీడియోస్‌లో పెడతాను. అవన్నీ రిమూవ్ చేసేసి మళ్ళీ ఏమేం కలర్స్ చేంజ్ చేశారు అనేది. ఇంకా వచ్చేసి చాలా తక్కువ టైం ఉందనమాట. టీవీ యూనిట్ ఒకటుంది. ఇంకా డూప్లెక్స్ కింద ఉంది. పూజ రూమ్ వర్క్ సగం అయిపోయింది. సో, ఈ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసి నెక్స్ట్ కలర్ చేయించాలనమాట. పూజ రూమ్‌లో గూడా కొంచెం డిఫరెంట్‌గా చేయిస్తున్నామండి. అది గూడా మీతో షేర్ చేసుకుంటాను. పూజ రూమ్‌లో ఎలా ప్రత్యేకంగా పెట్టిస్తున్నాం, ఏమేం చేంజెస్ చేయిస్తున్నాం అనేది క్లియర్‌గా వీడియో పెడతాననమాట నెక్స్ట్ వీడియోలో. సో, ఇక్కడైతే వెజిటబుల్ బాస్కెట్స్, ప్యాంట్రీ యూనిట్ అన్నీ గూడా అరేంజ్ చేశారు. నాకు చాలా బాగా నచ్చాయి ఏంటంటే వెజిటబుల్ బాస్కెట్స్. ఫస్ట్ అస్సలు రావన్నారు. తర్వాత నాకు ఎలా అయినా కావాలంటే ఇలా అడ్జస్ట్ చేసి ఇచ్చారనమాట. సో, కన్‌స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొన్ని రావని చెప్తారు. ఇప్పుడే కాదండి కబోర్డ్ వర్క్ వల్లే కాదు. కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నప్పటి నుండి వాళ్ళదే చెప్తారు. ఏదన్నా మనకు నచ్చి, చూసి, కావాలి అనుకున్నట్టయితే అది ఈ ప్లేస్‌లో రాదు, ఇక్కడ రాదు అనేసి అంటారు. ఎందుకంటే దానికి కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే అలా చెప్పేస్తారనమాట. సో, మీరు ఖచ్చితంగా మాకిది కావాలి ఆల్టర్‌నేట్‌గా ఏదన్నా ప్లేస్‌లో పెట్టచ్చా అనేది అడిగి తెలుసుకోండి. తర్వాతే ఒప్పుకోండి. వద్దు ఇంకోటేదన్నా పెట్టుకుందామని. ఫస్టయితే మీరే వద్దు అనేయకండి. సో, నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. ఇవి 2 ఖచ్చితంగా ఉండాలనుకున్నాను. ఇవి 2 వచ్చేసాయనమాట. ఇదొక్కటి ఏంటంటే ఇది ఓపెన్ చేసినప్పుడు లోపటిది గూడా బయటకొస్తుంది. అదొక్కటి రాలేదు. బట్ పర్వాలేదు. నాకు కావాల్సినట్టయితే ఉంది. సాటిస్ఫైగా అనిపిస్తుందనమాట. సో, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారని ఈరోజు క్లియర్‌గా చెప్పాను గదా! కబోర్డ్ వర్క్ వాళ్ళకి ఎలా ప్రైస్ అవుతుంది, ఏమేం మిస్టేక్స్ జరుగుతాయనేది. ఇంకా వీడియోస్ కూడా క్లియర్‌గా చేస్తానండి. హ్మ్. ఇంకా హాల్‌లో టీవీ యూనిటు, ఇంకా డూప్లెక్స్ కింద పూజ రూము, ఇంకా రిమూవ్ చేసిన తర్వాత ఎలా వేశారు, కలర్స్ చేంజ్ ఎలా చేశారనేది క్లియర్ వీడియోస్ అయితే పెడతాను. అస్సలు మిస్ కాకండి వీడియోస్‌ని. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నాకు కొంచెం బూస్టప్‌గా ఉండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాననమాట. సో, మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ అయితే టీవీ యూనిట్, పూజ రూమ్ ఎంత వరకు వచ్చాయి, ఎలా చేయిస్తున్నాం అనేది కంప్లీట్ వీడియోలు వస్తాయి. అస్సలు మిస్ కాకండి వీడియోస్‌ని. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.